మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలోని స్వయం సహాయక సంఘ సభ్యులు మెప్మా ద్వారా వివిధ బ్యాంకుల వద్ద నుండి రుణాలు తీసుకొని ఇంటి వద్దే తయారు చేసుకున్న తమ ఉత్పత్తులకు ఎక్కువ ఆదాయం కల్పించడానికి అర్బన్ మార్కెటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా మెప్మా రాష్ట్ర మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఆదేశాల మేరకు డిసెంబర్ 18, 19 తేదీల్లో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మెప్మా బజార్ను ఏర్పాటు చేశారు. టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ సలీం బాషాతో కలిసి ప్రారంభించారు. ప్రతి నెల 2 రోజుల పాటు మెప్మా అర్బన్ మార్కెటింగ్లను ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసే ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కల్పించాలనేది ప్రధాన లక్ష్యం. ఈ మేరకు ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెప్మా బజార్ అర్బన్ మార్కెట్లో సుమారు 40 స్టాల్స్ ఏర్పాటు చేశారు. మెప్మా బజార్ను ప్రారంభించిన టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు, కమిషనర్ ఎస్ సలీం బాషా, అడిషనల్ కమిషనర్ కె శకుంతల, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ బి విజయలక్ష్మి తదితరులు ఆయా ఉత్పత్తులను పరిశీలించారు. ఒక్కొక్క సభ్యురాలు ఒక్కొక్క ఐటమ్ తయారు చేస్తారు. డైలీ ఎక్కడ వేస్తారు? ఇవి ఎక్కడ అమ్ముతారు? ఇంటి దగ్గర ఇంటి దగ్గర అంటే ఆర్డర్లు ఎట్లా తీసుకుంటారు? మీరు తయారు చేస్తారు, చేస్తున్నారా? సంక్రాంతి ఆర్డర్స్ వస్తున్నాయా బాగా? కొంటారు ఎక్కువ. ఓకే, ఓకే ఓకే ఓకే. బాగానే ఉంటుందా మరి ఇప్పుడు సేల్స్? ఓకే మేడం, తీసుకోండి. పక్కన పెట్టుకో. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ప్రోద్బలంతో, అలాగే కార్పొరేషన్ వారి సౌజన్యంతో మెప్మా బజార్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ఏర్పాటు చేసుకొని దాదాపుగా 3016 గ్రూప్స్ కార్పొరేషన్లో మంగళగిరిలో ఉండటం జరిగింది. మళ్ళీ తాడేపల్లి వేరు, రూరల్ వేరు. ఈ గ్రూప్ సభ్యులందరూ కూడా బ్యాంక్స్ ద్వారా గ్రూప్స్గా ఏర్పడి బ్యాంక్ లోన్స్ తీసుకొని వారి కుటుంబాలని ఆర్థికంగా ఎదుగుదల కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం మనం అందరం చూస్తున్నాం. ఈ మెప్మా గ్రూప్ ద్వారా రకరకాల ఉత్పత్తులను మహిళలు గ్రూప్స్గా ఏర్పడి ఉత్పత్తి చేయటం, వాటిని మార్కెటింగ్ చేయటం, తద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా బలపడటంతో పాటుగా కుటుంబ వ్యవస్థకి ఒక వెన్నుదన్నగా ఉండటం కూడా మహిళలు ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున ఏర్పాటు చేసిన ఈ మెప్మా బజార్లో చేనేత వస్త్రాలు, ఏదైతే మంగళగిరికి చేనేత అనేది ఒక బ్రాండ్ ఇండియాలో, ఆ చేనేత వస్త్రాలను కూడా సొంత మగ్గాల మీద తయారు చేసి వాటిని ఇక్కడ విక్రయానికి పెట్టడం జరిగింది. అలాగే తినుబండారాలు, స్వీట్స్ కానివ్వండి, హాట్స్ కానివ్వండి, అనేక రకాలైన తినుబండారాలని ఇంటి దగ్గరే మంచి నాణ్యతతో తయారు చేసి, వారు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అనేక మంది డ్వాక్రా మహిళలు అలాగే కుటుంబాల వారు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగుంది వ్యాపారం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మంచి నాణ్యమైన ఉత్పత్తులను వారు అందిస్తున్నారు ప్రజలకి. అలాగే ఇక్కడ చూస్తున్నాం మనం బోరుపాలెం బొబ్బట్లని, ఇట్లా రకరకాలుగా జూట్ బ్యాగ్స్ తయారు చేసి తీసుకొచ్చారు. రకరకాల ఉత్పత్తుల్ని ముఖ్యంగా మహిళలు ఒక యూనిట్గా ఏర్పడి వీటిని తయారు చేసి ఇక్కడ తీసుకురావటం, దానికి మెప్మా బజార్ వాళ్ళు అలాగే కార్పొరేషన్ వాళ్ళు సహకారం అందించి వారికి సేల్స్ కోసం ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా మంచి విషయం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెప్మా పీడీ గారు, అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు, అలాగే అడిషనల్ కమిషనర్ గారు, అలాగే మా పార్టీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఇలాంటి మెప్మా బజార్లు భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా రన్ చేసి మహిళలు ఆర్థికంగా వారి కుటుంబాలకు చేదోడు వాదాడుగా ఉండాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తర్వాత గౌరవనీయులు మన శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు ఫేమస్ శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మెప్మా బజార్ అని ఎవరీ మంత్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంగళగిరిలో ఒకటి, తాడేపల్లిలో ఒకటి ఏర్పాటు మన మహిళా సంఘాలు ఏర్పాటు చేసే ఉత్పత్తులని వాళ్ళని ప్రోత్సహించడానికి ఏర్పాటు జరిగింది. సార్ యొక్క ఆదేశాల ప్రకారం త్వరలోనే ఒక మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తాం. త్వరలో అవి కూడా వీళ్ళందరికీ చేసిన ఉత్పత్తులు, వాళ్ళు చేసిన ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్నిటి కూడా ఫుల్ టైంలో దాన్ని సేల్ చేసుకోవడానికి, తర్వాత మంచి క్వాలిటీ ప్రజలకు అందించడానికి అన్ని కార్యక్రమాలు త్వరలో మేము తీసుకొస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మంగళగిరి శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మెప్మా బజార్ను ఏర్పాటు చేసి మహిళలకి ఆర్థికంగా చేయూతనందించడం జరిగింది. గతంలో బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు చేయూతనివ్వడం జరిగింది. వారు తయారు చేసిన ఐటమ్స్ అన్నిటిని కూడా ఇక్కడ పెట్టి సేల్స్ చేయడం ద్వారా తమకున్న టాలెంట్ని కూడా ప్రజలు గుర్తిస్తారు. ప్లస్ వాళ్ళకు కూడా ఒక ఆదాయాన్ని సమకూర్చినట్లు అవుతుంది. కాబట్టి వీరందరినీ కూడా రానున్న రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా నారా లోకేష్ బాబు గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అందరూ కూడా ప్రణాళికలు వేసి మంచి భవిష్యత్తును వీరికి అందిస్తారని, త్వరలో వీరందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏంటమ్మా ఏమేం చేస్తున్నారు ఇవన్నీ? ఏంటమ్మా మేమే తయారు చేస్తామండి. ఏమేంటవి? కారపూస ఇవన్నీ మిషనరీ మీద వర్క్ జరిగింది. లేడీస్ గవ్వలు, బొబ్బట్లు, చెక్కలు అవి చేస్తాము. బోర్పాలెం బొబ్బట్లు అని పెట్టారంటే ఏంటి? మేము 13 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఫస్ట్ లో ఇంట్లో చేసేవాళ్ళం, మా అత్తగారు నేను చేసేవాళ్ళం. తర్వాత చిన్న చిన్నగా పెంచుకుంటా ఇప్పుడు ఫ్యాక్టరీ లాగా యూనిట్ టైప్ లో. ఏవి మరి యాక్చువల్లీ ఇప్పుడు చేస్తున్నారు ఇంకా వర్కర్లు. వెరీ నైస్, వెరీ నైస్. ఏంటమ్మా మరి ఇప్పుడు మీరు ఏదైనా గ్రూప్ లో ఉన్నారు కదా? డ్వాక్రా గ్రూప్. గ్రూప్ పేరేంటి? శృతి గ్రూప్. ఇప్పుడు మీకు మరి మన ప్రభుత్వం తెలుసు కదా, ఏ విధంగా మీకు గ్రూప్ లో ఉండటము మీ వ్యాపారానికి ఎట్లా ఇట్లా స్టాల్స్ పెట్టడం వల్ల బయట డైరెక్ట్ గా కస్టమర్లకు అమ్మడం వల్ల బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ హోల్సేల్ వాళ్ళకి అట్లా ఇచ్చేవాళ్ళం, కానీ ఈ పామాయిల్ రేట్లు పెరగడం వల్ల ఇబ్బంది అయ్యి ఇట్లా డైరెక్ట్ గా మేము స్టాల్స్ పెట్టి ప్రమోట్ చేసి సేల్ చేస్తున్నామండి. బ్యాంకులో ఎంఎస్ఎంఈ లోను వచ్చిందండి. వచ్చింది 25 lakhs అండి. లోను కట్టేసాము, క్లియర్ అయిపోయింది. యూనిట్ పెద్ద యూనిట్ అక్కడ ఆ బోరిపాలెంలో ఫస్ట్ యూనిట్ అండి. చెప్పండి అమ్మా, గ్రూప్ తరపున ఏ విధంగా ఉపయోగపడుతుంది? గ్రూప్ లో ఉండటాలు మరి మన ప్రభుత్వం ఎట్లా ఉపయోగపడుతుంది అనేది చెప్పండి. గ్రూప్ లో ఉండటం వల్ల ఇట్లా బయటకు వచ్చి స్టాల్స్, ఎక్కడన్నా స్టాల్స్ పెడితే అక్కడికి వచ్చి ప్రమోట్ తీసుకున్నారా? గ్రూప్ లోను తీసుకున్నాం. గ్రూప్ లోన్ చెప్పండి అమ్మా, తీసుకున్నారా? తీసుకున్నాక ఫస్ట్ చిన్న లోన్ కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. మన లోన్ పెరిగే కొద్ది మనకి 20 లక్షలు గ్రూప్ కి వచ్చేసరికి ఒక గ్రూప్ లో ఉన్నోళ్ళే ఒక 2-3 కలిసి ఇలా తయారు చేసుకుని డెవలప్మెంట్ అవుతున్నారు. చాలా మంచిదమ్మా, చాలా మంచిది. మరి ఏం చెప్తారు మరి మీరు ముఖ్యమంత్రి గారికి కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఏం చెప్తారు? మరి మహిళలకు మన చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు గ్రూప్ డ్వాక్రా గ్రూప్ అంటేనే చంద్రబాబు నాయుడు, మహిళలు అంటేనే చంద్రబాబు నాయుడు గారు కదా మేడం. మనం అందరము మహిళలు జీవనోపాధులకు కానీ దేనికైనా అభివృద్ధి చెందాలంటే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే మనకు అన్ని విధాలుగా ఉంటుంది మేడం. ఇట్లానే మీకు ఏదైనా కూడా ఇంకా ట్రైనింగ్లు అట్లా కూడా ఇస్తారంటే మీకు తెలిసింది కాకుండా వాటిని కూడా ఉపయోగించుకోండి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారు కూడా స్కిల్ ట్రైనింగ్లు అవన్నీ కూడా పెట్టించారు. మీ అందరితో ట్రైనింగ్లు కూడా ఇచ్చారు కదా, ప్రమోట్ చేశారు. మమ్మల్ని హైదరాబాద్ వెళ్ళమన్నారు. జనవరిలో స్కిల్ డెవలప్మెంట్ కి పేరు తీసుకున్నారు పీడీ గారు. థ్యాంక్ యూ మేడం. ఉపయోగించు. అట్లా మీరు తెచ్చుకున్నారా? మాకు మొగ్గాలు ఉన్నాయండి. మొగ్గాలు ఈ ప్లేన్ వచ్చేసి 1250 అలా పడతాయి. ఇవి వచ్చి ఒక్కొక్క టైప్ అయితే ఎక్కువ పడుతుంది. గ్రూపుల్లో ఉండటం వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఏమి నేతలో పట్టు పర్లేదండి. గ్రూపుల్లో ఉన్నారు కదా, గ్రూప్ లో ఉండటం వల్ల మీ వ్యాపారానికి ఎట్లా ఉపయోగపడుతున్నారు మీరు?
మామూలుగా ఇళ్ళ కాడ అమ్ముతాంలేండి. ఆ, లోన్ కడుతున్నామండి. 2 లక్షలుగా కట్టాలి. 12 నెలలు అక్క మనం తీసుకున్న లోను. 10 నెలల మొత్తానికి. ఎన్నో లోనమ్మా? మాది 2 లక్షలండి. ఎన్నో లోనా? 5దండి. 5వ లోన్. ఒక్కొక్కరికి 2 లక్ష కదమ్మా? అవును. ఏం లేదండి. మరి ఇట్లా స్టాల్ పెట్టడము, ఇట్లా మన ఎమ్మెల్యే గారు పెట్టిస్తారు కదా గవర్నమెంట్, ఇది ఎట్లా ఉపయోగపడుతుంది మీకు? అమ్ముడు పోతే బాగానే ఉంటుంది, లేదంటే లేదు. అది మీకు హ్యాపీగా ఉందా? అంటే ఇక్కడ ఒక మార్కెట్ కొంచెం అంత 10 మంది వస్తారు కదా ఇలా పెట్టినప్పుడు. అవునవును. అదేలేండి. వాళ్ళు అందుకనే ఇప్పుడు పెట్టించింది కూడా. అదేలేండి. ఇది పట్టణంలో మన యొక్క మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎస్ఎస్జి మహిళా గ్రూపులని ఎంకరేజ్ చేయడం కోసం, వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం కోసం మరి ఈరోజు ఇక్కడ గౌరవ మన ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మెప్మా బజార్ నిర్వహించబడుతుంది. ఇది మరి మెప్మా బజార్ అనేది 2 రోజులు పొడుగుతూ ఉంటుంది. ఈరోజు రేపు ప్రజలందరూ కూడా ఇక్కడ అనేక రకాలైన చేతి ఉత్పత్తుల ప్రొడక్ట్స్ ఉంటున్నాయి. వారు చాలా శ్రద్ధతోటి చేసిన సహజమైన ఉత్పత్తులు కూడా చాలా ఉన్నాయి. దానికి సంబంధించి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, లేదా సున్నపిండి లాంటి ఇట్లాంటి సౌందర్య సంబంధమైనవి కావచ్చు, లేకపోతే కనుక చేనేత వాళ్ళు తయారు చేసిన ఈ యొక్క శారీస్ కావచ్చు, జూట్ బ్యాగ్స్ కావచ్చు, ఇలాంటివి. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ మహిళలు తయారు చేసిన ప్రొడక్ట్స్ని ఈ యొక్క మెప్మా బజారు మన యొక్క నగరపాలక సంస్థ ఏది మంగళగిరిలోని మెయిన్ గౌతమ్ బుద్ధ రోడ్లోని కార్పొరేషన్ ఆఫీస్ యొక్క ముందే ఏర్పాటు చేయబడింది. దీన్ని అందరూ విజిట్ చేసి మహిళలను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. శాసనసభ్యులు, మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ మెప్మా బజార్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఈరోజు రేపు 2 రోజులు మనకి మెప్మా బజార్ అనేది ఏర్పాటు చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగానే మనం ఈ బజార్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కూడా మహిళలని కొంత ఎంకరేజ్ చేయడం కోసం అందరూ కూడా వచ్చి ఈ ఉత్పత్తుల్ని కొనవలసిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ. మంగళగిరి కాటన్ అమ్మా ఇది. మంగళగిరి టాపు బాటమ్ 3 వస్తాయి. ఇది టాపు. ఇది ఎంత పడుతుంది? 900 పడుతుంది. 900. మగ్గాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఓను ఎన్ని ఉన్నాయండి? 8 ఉన్నాయి. 8 మొక్కలు. బాగానే ఉందా బిజినెస్? బాగుంది. ఇప్పుడు ఇట్లా మీకు ఇట్లా మెప్మా బజార్లో పెట్టి స్టాల్స్ అమ్మటం వల్ల మీకు ఏమన్నా యూజ్ ఉందా? యూజ్ ఉందండి. మేము పోయినసారి కూడా పెట్టాము, బాగానే సేల్. అందరికీ మన ప్రొడక్షన్ గురించి బాగా తీసుకున్నారా? లోన్స్ లేదు, ప్రెసెంట్ ఏమీ లేదు. ఇవేంటి పొట్ట? ఇది పట్టు మేడం. పట్టు మీద ఏంటిది? ప్లెయిన్ పట్టు మీద స్క్రీన్ ప్రింట్ మేడం. ఓకే. ఇది ఎంత పడుతుంది? 1500 పడుతుంది. ఓకే. ఇది పళ్ళు. ప్యూర్ పట్ట? ఇది కాటన్ పట్టు. కాటన్. కాటన్ 80% ఉంటుంది, 20% పట్టు ఉంటుంది. ఓకే. ఓకే. ఎలా వస్తుంది? చాలా బాగుంది. బ్లౌజ్. ఇవి అయితే సమ్మర్కి బాగుంటాయి కాటన్వి. దీంట్లోనే ఇక్కత్ మోడల్ వేసినట్టు. ఇది ఇక్కత్ మోడల్. ఇక్కత్ డ్రెస్గా కూడా కుట్టించుకోవచ్చు అనుకుంటా. ఇది డ్రెస్ మేడం. ఇది డ్రెస్సా? టాప్ బాటమ్ చున్నీ. చున్నీ అది? ఇది చున్నీ వస్తుంది. ప్యాంట్ వచ్చి అదే వస్తుంది. ఇది వస్తుంది ప్యాంట్. ఇదేమో ప్లెయిన్ కాటన్ మీద ప్రింట్. ఇది చట్నీలండి. ఎవరు అండి? ప్రొడక్ట్ మాయ మేడం. ఓన్ గా తయారు చేస్తారా? సొంతంగా తయారు చేస్తాం మేడం. 93 నుంచి చేస్తున్నాం మేడం. డోక్రాలో అప్పటి నుంచి ఉన్నాము. డోక్రా నుంచి. ఓకే. కొత్తపేట మేడం. ఓకే. ఇట్లా మీరు స్టాల్స్ లో పెట్టి ఇట్లా చేయటం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉంది మేడం. వచ్చిన వాళ్ళంతా తీసుకుంటారు, వాళ్ళకి చెప్తాము, వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి ఇన్ని కావాలి ఆర్డర్ ఇస్తారు. ఎంత పడుతుంది ఇది? చింతకాయ మేడం. అసలు ఏమక్కర్లేదు మేడం, వేసుకొని తింటా. 70 రూపాయలు పడుతుంది అరకిలో. పావు కిలో అయితే? పావు కిలోలు అయితే 40 రూపాయలు మేడం. ఓకే.
అయితే మీ ప్రొడక్ట్స్ బాగానే మెప్మా బజార్ లో బాగానే సేల్ అవుతుంది. బాగానే ఉంది మేడం. మేము అప్పటి నుంచి పెడుతున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు గారే అసలు స్టార్టింగ్ ఆయనే కాబట్టి అప్పటి నుంచి పెడుతున్నాం. ప్రతి నెల మేము 2 సార్లు స్టాల్స్ పెట్టేవాళ్ళం మేడం. తర్వాత ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి డ్వాక్రా మహిళల్ని గ్రూప్ గా చేయటం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారే స్టార్ట్ చేశారు. దానివల్ల డెవలప్మెంట్ అవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే మేడం. ఒక మహిళ ఎదగాలంటే ఇవన్నీ కూడా మనం తయారు చేసుకొని మన మామూలుగా స్టాక్ తీసుకొని ఎవరన్నా ఫోన్ చేస్తే కూడా వెళ్ళి 2 కిలోలు 3 కిలోలు పెట్టడం వల్ల కూడా కొంతమంది ఫోన్ నెంబర్ తీసుకొని చేస్తారు మేడం. ఇచ్చేస్తాము. విజయవాడ, గుంటూరు మనం కూడా ఆర్థికంగా ఎదగడానికి మహిళలందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఈ రోజు మెప్మా బజార్. అవును మేడం. మాకు వడ్డీలు రావడానికి అవునవును. ఇవి కూడా బొబ్బట్లు మీరేనా ఓన్ తయారు మీరేనా? ఓకే. ఎట్లా ఇస్తున్నారండి మొత్తం ఈ మొత్తం ఈ కార్యక్రమంలో టీడీపీ మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇంజమూరి ఆశాబాల, బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు వాకా మాధవరావు గౌడు, సిఎంఎం కె మాలతి, సిఓలు సుధాకర్, నాగజ్యోతి, ఆర్పీలు, నగరపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్కానర్ ఏదమ్మా? నెంబరేనా? చెప్పానండి, చెప్తే లెక్కలు సరిగ్గా ఎవరెవరు లేదండి, మరి అందుకని నేను ఆగాను అన్నారు. మరి అలాగే తాడేపల్లి టౌన్లోని కృష్ణుడి గుడి వద్ద ఏర్పాటు చేసిన మెప్మా బజార్ను టీడీపీ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కె శకుంతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా స్టాల్స్ను సందర్శించి స్వయం సహాయక గ్రూప్ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తాడేపల్లి పట్టణ కార్యదర్శి దారా దాసు, కేళి వెంకటేశ్వరరావు, చాద్ బాషా, సంజీవ్ రెడ్డి, సైదా తదితరులు పాల్గొన్నారు. తొందరగా అయిపోతాయి. ఈసారి చాట్ పెట్టుకున్నారా?